2వ అధ్యాయం మనకు తెలిసిన వాక్యమే 18వ వచనం. విలాప వాక్యంలో 2:18. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టెదరు. సీయోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహం వల్లే దివారాత్రం కన్నీరు పారనివ్వు. విరామము కలగనీయకు, నీ కంటి పాపను విశ్రమింపనీయకు. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టును. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నేను హృదయం కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నాయనకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వారం అంతా కాపాడి భద్రపరిచిన తండ్రి స్తోత్రాలు. ఇచ్చిన దినాన్ని బట్టి స్తోత్రాలు. యెరూషలేము ప్రార్థన మందిరం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచయం బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. వారి కుడికలు వందనాలు. ఆదివారం ఆరాధన బట్టి వందనాలు. ఉదయ కలుస్తున్న ప్రార్థన 2 వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో విషయాలు మిస్తున్నా రావడానికి తీసుకురావడానికి మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా కడిగి పరిశుద్ధపరిచి క్షమించి తెచ్చి వాడుకోవాల్సిన ప్రార్థన చేస్తాం. చదువుకున్న వాక్యం ద్వారా మొత్తం మాట్లాడమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి చదువుకున్న వాక్యం గమనిస్తే ఇక్కడ ఏమంటాడంటే, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. కనుక పసిపిల్లలకు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన అంటే ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళు బలహీనులు. పసిపిల్లలు అంటే బలహీనులు. కాగా బలవంతులమైన మనము మనమే బలపరుచుకొనక బలహీన దౌర్బల్యమును భరించుటకు మనమే చూడండి. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రోమి రాసిన పత్రిక 15వ రోమా 15. కాగా బలవంతులమైన మనము మనమే సంతోషపరచుకొనక బలహీన దౌర్బల్యం భరిష్టకు ఎంతో మంది వాళ్ళకు